ప్రతి మాటకు సరిపోయిందా లేదా అని కూడా మనం ఆలోచిస్తూ ఉండాలి. నేను చెప్పాను మీకు ఆలోచించడానికి దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆలోచనలు ఎన్నో కూడా మీకు చెప్పాను. సుమారుగా ఒక రోజుకు 81,000 ఆలోచనలు దేవుడు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు 81,000 ఆలోచనలు? కారణం ఏంటి? ఏదో ఆలోచించడానికి. నేను చెబుతున్న మాట మీరు ఆలోచిస్తూ ఉండాలి. మీరు నిద్రపోతూ విన్నారనుకోండి, మీకు అర్థం కాదు. అందుకే వినేటప్పుడు మీరు ఏం వినుచున్నారో జాగ్రత్తగా వినండి అన్నాడు. మార్కు సువార్త 4:24 మీరేమి వినుచున్నారో జాగ్రత్త, ఏమి వినుచున్నారో జాగ్రత్త. అంటే వినేటప్పుడు జాగ్రత్త ఉండాలి. విన్నదాన్ని జాగ్రత్తగా మళ్ళీ ఏం చేయాలో తెలుసా? ఇంటికి వెళ్ళిన తర్వాత దానిని ధ్యానించాలి. దేన్ని ధ్యానించాలి? విన్నదాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. చిట్టి ఒక చోట చక్కగా కూర్చోవాలి, అల్లరి చేయకూడదు. నాకు వాక్యానికి డిస్టర్బ్ ఎవరు చేయకూడదు. చేస్తే చర్చ అయిపోయిన తర్వాత బాగా కొడతా. ఏమండి? విన్నదాన్ని ఏం చేయాలి? విన్నదాన్ని మరలా ఏం చేయాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించాలి. దావీదు గారు ఏం చేశారు? వాక్యాన్ని చదువుకున్నాడు, ధర్మశాస్త్రాన్ని చదువుకున్నాడు. చదివిన తర్వాత ఏం చేశాడు? చక్కగా దాన్ని ధ్యానించాడు. ధ్యానించడానికి ఆయన ఏం చేశాడు? మీ అందరికీ తెలుసు కదా, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నోటాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఇప్పుడు మనందరం కూడా ఎవరు ఆలోచనల ప్రకారం నడుచుకుంటున్నాం? దుష్టుల ఆలోచన లేకపోతే దైవత్వపు ఆలోచనల? ఎవరు ఆలోచనలు మన దగ్గర ఉన్నాయి? మనం పరిశీలించుకుంటే దుష్టత్వపు ఆలోచనలతో మన హృదయం నిండిపోయినదా లేదా? ఇంకెక్కడ వాక్యం కోసం పండిపోతా చెప్పండి? దుష్టుని ఆలోచన చొప్పున నలువక. ఏమండి? అదేనా మాట? దుష్టులా? దుష్టులా అంటే బహువచనం. అంటే భూమి మీదంతా ఎక్కువ ఎవరున్నారు? దుష్టులే. ఎక్కడ చూసినా దుష్టులే. దైవత్వపు ఆలోచనలు కలిగిన వాళ్ళు ఎవరు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఏమండి? నాకు ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. వాక్య ప్రకారం మనం ఆలోచించలేదంటే మనకు ఆలోచన ఒకటే అండి, దుష్టుని ఆలోచనల ప్రకారం మనం ఉంటున్నాం, దుష్టుల ఆలోచనల ప్రకారం మనం ఉంటున్నాం. అంతే, ఇంక వేరేది ఏం లేదు. నాయన కట్టి తీసుకొచ్చాడు పెట్టు. దుష్టుల ఆలోచన చొప్పున మనం నడుచుకుంటున్నామంటే మన ఆలోచనలు మనకు చెప్పేస్తాయి. ఉదయం నుంచి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక పెన్ను తీసుకోండి, ఒక పేపర్ తీసుకోండి, లేకపోతే ఒక నోట్స్ పెట్టుకోండి. ఉదయం నుంచి ఒక మధ్యలో ఒక గీట్ అలా కొట్టేసేయండి. దేవుని ఆలోచనలు, దెయ్యం ఆలోచనలు పెట్టుకోండి. అంటే మనం ఎక్కువ ఏ ఆలోచనలు చేస్తున్నామో రాసుకోండి. ఉదయం నుంచి మేము ఎక్కువ ఏం ఆలోచన చేసాం, దేవుని కోసం ఎన్ని ఆలోచనలు, ఏమండి దెయ్యం కోసం ఎన్ని ఆలోచనలు, అంటే దేవుడి కోసం ఎన్ని ఆలోచనలు, దుష్టుని కోసం ఎన్ని ఆలోచనలు, మంచి ఆలోచనలు ఎన్ని, దుష్టత్వ ఆలోచనలు ఎన్ని అని మనం ఆలోచన చేసుకుంటూ పోతాం. మన మాటలు దేవుని కోసం ఎన్ని? 17,000 కదా రోజుకు. ఒక రోజుకు 17,000 మాటలు కదా. ఈరోజు 17,000 మాటల్లో దేవుని కోసం ఎన్ని, ఇదిగో లోకం కోసం ఎన్ని, దెయ్యం కోసం ఎన్ని అని రాసుకుంటూ పోతే మన సాయంత్రానికి మనకు అర్థం. మీరు పండుకునేటప్పటికి అన్నీ రాసుకోండి. మళ్ళీ లేట్ చేయొద్దండి, వెంటనే రాసేసుకోవాలి. మీకు ఆలోచన వచ్చినప్పుడల్లా రాసుకుంటా ఉండండి. రాత్రి పండుకునేటప్పటికి మీరు పేపర్ చదువుకోండి, మీకు అందరికి కూడా అర్థమైపోతుంది. ఏం ఆలోచించడం ఎక్కువ అంటే మనం ఎవరు? దుష్టులు అన్నమాట. చూసినావా, మన మనసు మనకు కరెక్ట్గా చెప్పేసింది. మనసు చెప్పే మంచి సాక్ష్యం. మన మనసు చెప్పేసింది ఏ ఆలోచనలు మనకు ఎక్కువ ఉన్నాయి? దుష్టుని ఆలోచనలు. ఓకే. పాపుల మార్గమున నిలవక. ఈరోజు మనం ఉదయం నుంచి రాత్రి వరకు పండుకునేంత వరకు ఎక్కువగా ఎవరితో ఉన్నాం? ఈ గంటే కదా మీరు ఉండేది. ఈ గంట కూడా ఒక్కొక్కరు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? చర్చికి రావడానికి ఎంత కష్టమో తెలుసా? మీరు మనస్ఫూర్తిగా మన మనసులో ఆలోచించుకోండి. చర్చికి రావడం కష్టమా ఇష్టమా? చర్చికి రావడం కష్టమా ఇష్టమా? కష్టం.
ఇష్టమే లేదు. అంటే ఎక్కువ ఎవరి మార్గంలో ఉన్నాం మనం అందరం? ఎక్కువ ఎవరి మార్గంలో ఉన్నాం? ఎక్కువ ఎవరి మార్గంలో ఉన్నాం? మనకు అర్థమైపోతుంది ఎక్కువ ఎవరి మార్గంలో ఉన్నాము. పాపుల మార్గంలోనే ఉన్నాం. ఎప్పుడు చూసినా పాపుల కోసమే మన ఆలోచనలు అంతా. పరమాత్మని కోసం మన తల ఎప్పుడు పనిచేయదు. పాపులు ఎలా ఉండరు, పాపులు ఎలా ఉండరు, పాపులు ఎలా ఉండరు. దేవుడు నువ్వెలా ఉండవు, నువ్వెలా ఉండవు, నువ్వెలా ఉండవు. మనము పాపులు ఎలా ఉండరు, పాపులు ఎలా ఉండరు, పాపులు ఎలా ఉండరు. పాపులు తిన్నారా? కాకుల్లా ఈ పాపులు తిన్నారా? తాగినారా? మీరు గమనించండి. మీరు ఫోన్ ఎక్కువ ఎవరు చేస్తారండి? అంతే కదా. ఈరోజు 1 గంట చర్చిలో కూర్చుంటాం. మనం అందరం ఈరోజు చర్చిలో కూర్చొని ఫోన్ చేయాలి. ఎవరికి? దేవునికి. అర్థమవుతుంది మీకు? సంఘం అంతా కలిసి ఏం చేయాలనుకున్నాం? ఆదివారం నేను ప్రకటనలో చెప్పాను. సంఘం అంతా కలిసి మనం అందరం కలిసి ఏం చేయాలనుకున్నాం? దేవుని స్తుతించాలనుకున్నాం. సంఘం యొక్క విజ్ఞాపన కూడికే అంటే 7 గంటల అంతా వచ్చి మనం అందరం కూడా 7:30 వరకు మనం అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం. ఓకేనా? అందరం కలిసి మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం. దేవునితో మాట్లాడడం. ఒకప్పుడు ఏమండి కువైట్కి ఫోన్ చేసేదానికి ఒక 30 ఏళ్ల క్రితం ఎస్టీడీ బూత్లోకి వెళ్ళి నిమిషానికి 50 రూపాయలు, 100 రూపాయలు అండి అప్పట్లో. ఆ పిల్లలతో మాట్లాడేవాళ్ళు తల్లిదండ్రులు, లేకపోతే తల్లిదండ్రులు పిల్లలతో, పిల్లలు తల్లిదండ్రులతో, బంధువులతో మాట్లాడడానికి అంత డబ్బులు పెట్టేవాళ్ళు. మీకు అర్థమవుతుందా? అంతంత డబ్బులు పెట్టి మాట్లాడేవాళ్ళు. ఈరోజు దేవునికి ఎంత డబ్బు పెట్టి మాట్లాడాలి మనం? రేయ్, దేవునికి ఎంత డబ్బులు పెట్టి మాట్లాడాలి? అర్థమవుతుంది? ఎంత డబ్బులు పెట్టి మాట్లాడాలమ్మా? సుమతిని అడుగుదాం. సుమతి, డబ్బులు ఎంత పెట్టాలి దేవునికి మనం మాట్లాడడానికి? ఏమన్నా నాయసరేమన్నా మీరు చెప్పండి. దేవునికి ఎంత డబ్బు ఇవ్వాలి మాట్లాడడానికి? ఫ్రీ కదా? ఫ్రీ. ఈరోజు మనం నెలంతా ఫ్రీ వాయిస్ కాల్స్ 28 days 300 రూపీస్. ఎయిర్టెల్ అండ్ జియో కొన్ని ఉన్నాయి కదా. 300 రూపాయలు పెడితే 28 రోజులు ఫ్రీ. 300 పెట్టాలా మాట్లాడడానికి? దేవునికి ఏం పెట్టాలా? 300 కూడా అవసరం లే. సంఘంలోకి వచ్చి దేవా అంటే చాలు. ఆయనతో మాట్లాడడానికి ఎంతమంది వచ్చారు? ఆయనతో మాట్లాడడానికి సంఘముగా కూడుకుని ఆయనతో మాట్లాడడానికి ఎంతమంది వచ్చారు? సరే, ఓకే. దేవునితో ఎన్ని మాటలు, పాపులతో ఎన్ని మాటలు? ఫోన్లో పాపులతో ఎన్ని మాటలు, దేవునితో ఎన్ని మాటలు గీటి గీసుకొని రాసుకున్నాం మనం. దేవునితో మాట్లాడడానికి నిద్ర వస్తుంది, దేవుని మాటలు వినేదానికి నిద్ర వస్తుంది. పాపులతో మాట్లాడడానికి నిద్రపోతుంది. వాళ్ళు మాట్లాడితే ఏం సమ్మగా ఉంటుంది తెలుసా మీకు? బయట వాళ్ళు మాట్లాడితే మనకు బయట వాళ్ళు ఫోన్ కాల్స్ వచ్చినాయనుకో, ఏమండి నిన్న మొన్న ఈ మధ్య అంతా ఇక్కడ జరగని భయంకరమైన సంఘటనలు జరిగాయి. 2 ప్రేమించుకున్నారు. ఆ ప్రేమించుకున్న వాళ్ళు 2 గురించి తెలుసుకోవడానికి ఎక్కన పక్కన వాళ్ళకి ఏం ఆతృత తెలుసా? వాళ్ళు కలుసుకున్నారా, విడిపోయినారా? ఒకవేళ విడిపోతే ఎలా విడిపోయినారు, మీరు ఎలా విడగొట్టినారు, ఏం చేసి విడగొట్టినారు? కలిపినారంటే ఎలా కలిపినారు? గొడ్ల గోపల కళ్ళు ఉంటాయి చూసినా, ఇంత ఎత్తు తెరుచుకొని చూస్తా అలా అడుగుతున్నారండి. కళ్ళు ఇంత లావు పెట్టి ఏం జరిగింది, ఎట్లా, ఏమి చంపుతున్నారు నన్ను వచ్చి. అర్థమవుతుంది? దేవుని గురించి చెప్పన్నా నాకు, ఆయన ఎక్కడుంటాడు, ఆయన పరిస్థితి ఏంటి, మనం చచ్చిపోతే ఎక్కడ పోతాం, ఇంతకు బతుకున్నాము అంటే ఏంటి, ఇంతకు ఎక్కడి నుంచి వచ్చాం, ఇంతకు బైబిల్లో ఆదికాండం అంటే ఏంది, నిర్గమకాండం అంటే ఏంది, చెప్పండి నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నానని ఒక్కరన్నా ఎప్పుడన్నా? మీరే కాదు, ప్రపంచంలో ఎవడైనా సరే, ఎనిబడి. ఈ పిచ్చింది ఎవడికన్నా? ఏ పిచ్చింది? నాన్న, చిన్నమ్మ, చిన్నయ్య, ఎట్లా ఇప్పుడు ఫోన్లు.
పాపుల మార్గమున, అంటే మనం నడుచుకునేదంతా ఎవరి మార్గంలో? పాపులే. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండుక. మనం ఎక్కడ కూర్చుంటాం ఉదయం నుంచి రాత్రి వరకు? నేను అందుకే ఒక నోట్స్ తీసుకొని మధ్యలో రాసుకొని ఒక పేజీలో దేవుని ఆలోచన చొప్పున లేక దుష్టుల ఆలోచన చొప్పున ఒక పేజీ రాసుకోండి. నెక్స్ట్ పేజీ అపహాసకులు పాపుల మార్గమున నడవకన్నాడు. దేవుని మార్గంలో పాపుల మార్గంలో రాసుకోండి. తర్వాత ఇంకొక పేజీ అండి, అపహాసకులు కూర్చుండు చోట దేవుని దగ్గర కూర్చుండుట. ఓకే, ఇప్పుడు దేవుని దగ్గర కూర్చుండుట, అపహాసకులు కూర్చుంట, ఈ రెండిట్లో ఎక్కడ కూర్చుంటున్నాం మనం రోజు ఎక్కువ? కూర్చోడు. ఇప్పుడు మీరు ఎంతసేపు కూర్చుంటారడా? వెళ్ళిపోతారు. ఇంకెక్కడ కూర్చుంటారు? ఇంకెక్కడ కూర్చుంటారు పోయి? ఆ ప్లేస్ ఏమన్నా దైవికమైన ప్లేసా? అక్కడ ఎప్పుడు దేవుని వాక్యమేనా? స్మరణకు వస్తూ ఉంటుందా దేవుని వాక్యం? మీరు ఇంట్లోకి వెళ్తారు, టీవీలోంచి వాక్యం రావడం, ఇది పెట్టుకుంటారు కదా, దాన్ని ఏమంటారు? హోమ్ థియేటర్. ఈ ఇంట్లో సౌండ్ సిస్టమ్ ఎవరికి లేదు? ఈ రోజుల్లో సౌండ్ సిస్టమ్ ఎవరికి లేదు? అందరికీ ఉంది కదా, టీవీలు ఉన్నాయి, సెల్ ఫోన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి కదా. ఎక్కువ ఏం పెట్టుకుంటూ ఉంటాం మనం? అపహాసకులు కూర్చుండు చోట నీవు కూర్చుండు కన్నా కూడా మనం ఎక్కువ ఎక్కడ కూర్చుంటాం అంటే మనల్ని మనం ఏం చేయాలి? పరీక్షించుకుంటే దేవుని పిల్లరా మ్యాక్సిమం ఈ మూడిట్లోనే మనం ఎక్కువ ఉన్నాం. ఏ మూడిట్లో ఉన్నాం? దుష్టులు ఆలోచన చొప్పున ఉన్నాం, పాపుల మార్గం ఉన్నాం, అపహాసకులు ఆడ కూర్చుంటాం, ఆడ కూర్చున్నాం. ఇంక బైబిల్ని ఎక్కడ ధ్యానిస్తాం? చెప్పింది ఎక్కడ వింటాము? ఒకవేళ విన్నా నువ్వు ధ్యానించాలి, మళ్ళీ అది మర్చిపోతాం. మనం మర్చిపోకుండా ఉండాలంటే దాన్ని ధ్యానించాలి. సైకిల్ ఒకరోజు తొక్కితే రాదు, పిల్లలకు తెలుసది. ఏరా ఒక్కరోజు సైకిల్ వచ్చేస్తుంది మీకు? ఎన్ని రోజులు తొక్కాల? ఎన్నో రోజులు. నేను చిన్నప్పుడు తొక్కుతా పోయి కాలువలో పడిపోతాయి. అప్పుడంతా సౌటు కాలువలు ఎక్కువ. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, బండలు వేసి ఉన్నారు కాలువల మీద. మా చిన్నప్పుడు బండలే ఏంలే, పోయి కాలువలో పడ్డాం. ఇంటికి వచ్చి వాళ్ళతో కొట్టించుకోవడం తల్లిదండ్రులతో. మోకాళ్ళన్నీ దొక్కపోయేటివి, చినిగిపోయేటివి బట్టలన్నీ. సైకిల్ నేర్చుకోవాలి ఎన్నో రోజులకు కానీ సైకిల్ రాదు. కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను సుమారు 1.5 సంవత్సరం. ఆ క్లీనర్ పని చేసి కష్టపడి నేర్చుకుంటే 1.5 సంవత్సరానికి డ్రైవింగ్ నేర్చుకున్నాను. అంటే అప్పటికప్పుడు రాదనమాట. అలాగే దేవుని వాక్యం కూడా మనకు బాగా అర్థం కావాలంటే రాత్రంతా ఏం చేయాలి? అప్పుడప్పుడు కొన్ని పశువులు తిండి తిని ఆ తిండిని ఇక్కడ పెట్టుకొని రాత్రంతా ఏం చేస్తాయంటే నెమరు వేస్తూ ఉంటాయి. అలాగే దేవుని వాక్యాన్ని కూడా ఏం చేయాలి? నెమరు వేయాలి. అలా నెమరికి వేయకుండా ఉండడం కోసమే సాతాను అనేవాడు రంగంలోకి దిగుతున్నాడు. నెమరు వేయాలి వాక్యాన్ని అని దేవుడు నెమరు వేయకూడదు అని సాతాను. అంటే బైబిల్లో ఉన్నది మనకు తెలియకూడదు. మనకేం తెలియాలి? ఏదో లోకం తెలియాలి, లోక సంగతులు తెలియాలి, లోకంలో ఉన్న వాటి గురించి మనం తెలుసుకోవాలి. కానీ దేవుని గురించి తెలుసుకోవాలనే ఆలోచన మనకు పుట్టనివ్వదు. ఒక వీడియో ఉందండి, అదే శాంక్ పంపించుంటే బాగుండేది, నేను మర్చిపోయాను. సంఘములోకి సాతానా టైటిల్ అండి ఇది. సంఘములోకి సాతానా అంటే సాతాను సంఘంలోకి కూడా వచ్చేస్తాడు. ఎవరిని మింగుదునని వాడు వెతకుచు తిరుగుతూ ఉంటాడు. ఏమండి, వాడి మింగని వాడెవడు? అందరిని మింగేశాడు. అంతా ఎంతో ఎవరన్నా ఉన్నారంటే మనల్ని కూడా మింగుతున్నాడు. అప్పుడప్పుడు మింగేటప్పుడు మొన్న పాము ఒక కప్పను మింగుతుంది. ఆ కప్ప కాళ్ళు ఎటు పెట్టేసింది. కప్ప కాళ్ళు ఎటు పెట్టగానే సగం వరకు మింగింది, సగం మింగుతుంది కానీ ఈ చేతులు అడ్డుపడుతున్నాయి. అర్థమైంది మీకు? మింగాలని ఎంతో ప్రయత్నం చేస్తుంది, కప్ప కూడా తప్పించుకోవాలని చూస్తుంది. తప్పించుకోవడానికి అదేం ప్లాన్ వేసిందంటే కాళ్ళు ఎటు తీసేసింది. కాళ్ళు ఎట్ట తివ్వడంతో కప్పను పాము మింగలేకపోతుంది. అలాగే మనం కూడా కప్పను ఎలా అయితే సగం మింగిందో అలా మనల్ని కూడా సగం మింగేసి ఉండదు. ఏదో దేవుడి దేవాళ్ళు ఇట్ట అడపెట్టుండం, లేకపోతే ఆ సగంగా లోపలికి పోయిండేది. మీకు అర్థమవుతుంది? నేను తెలిసి సగం చెప్పిన, మొత్తం పోయిన వాళ్ళు కూడా ఉంటారు. అర్థమైందండి? దేవుని పిల్లలరా, సాతాను అనేవాడు దిగేసాడు. సంఘంలోకి ఎందుకు దిగినాడంటే సత్యం మన చెవికి వెళ్ళకూడదు, వెళ్ళినా
తల్లేకి వెళ్ళకూడదు. తల్లేకి వెళ్ళినా వాడికి అర్థం కాకూడదు. సత్యం అనేదే మన చెవిలోకి రాకూడదు. వెళ్ళినా అది తల్లేకి వెళ్ళకూడదు. తల్లేకి వెళ్ళినా అది అర్థం కాకూడదు. ఎందుకండి ఈ పాఠం చెప్పిన తర్వాత ఎంతమందికి అర్థమవుతుంది చెప్పండి? జన్మ పాపం అన్నదని పాఠం చెప్తున్నాను. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ మాటలు ఎంతమందికి తలకెక్కుతాయి? ఎక్కాలి ఎక్కాలి ఎక్కాలి, తలకు అదే ఎక్కాలి. వేరేది ఎక్కిందనుకో ఇది ఎక్కదు. రెండు ఆప్షన్స్. ఇది ఎక్కిందనుకో మిగతాది ఎక్కదు, మిగతాది ఎక్కిందనుకో ఇది ఎక్కదు. అంతేనా? మీరు ఒక ఆలోచనతో వచ్చి ఇక్కడ కూర్చోండి, మీకు ఇది ఎంత ఎక్కుతుందా? ఎక్కదు, ఎక్కదు. అలాంటి ఆలోచనలు తీసుకొచ్చి మన తలలో పెట్టేస్తుంది. ఇంకా అయిపోయి. దేవుని పిల్లరా, మరలా చెప్తున్నాను మీకు, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. నేను కాపాడలేను మిమ్మల్ని కాపాడేది వాక్యం. అందుకే నేను కాపాడే వాక్యాన్ని మీకు చెప్తాను. ఆ వాక్యం ద్వారా మిమ్మల్ని మీరేం చేసుకోవాలా? కాపాడుకోవాలా. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలా. నీకు నీవే సాధకం చేసుకోవాలి. ఇంకొకటి వచ్చి సాధం. అది పెద్దోళ్ళు అంటూ ఉంటారు, ఒకరు పెట్టిన గోసి అంట ఎన్ని రోజులు ఉంటుంది అంటే, ఎవరు పెట్టుకుంటే గట్టిగా ఉంటుంది? మా చిన్నప్పుడు మా తాత వాళ్ళు అనేవాళ్ళు ఈ సామెత. ఒకడు పెట్టిన గోసిపాత అంట ఎక్కువ రోజులు ఉండదంట. అంటే ఎవరు గోసి వాళ్ళు గట్టిగా కట్టుకోవాలి. నువ్వు వాళ్ళకి పోయి గోసి కడతానేవు అనుకో, నీ గోసి ఊడిపోయింటుంది. మన గోసి ఎవడికి కనపడదు. మన గోస అంటే మా పెద్దోళ్ళ కాలంలో డ్రాయర్లు వేసుకుంటాం కదా, ఇప్పుడు షార్ట్లు అనేటివి అప్పట్లో గోసిపాత అంటారు. ఇప్పుడు షార్ట్స్ ఉన్నాయి కదా, అప్పట్లో ఏంటివి? గోసిపాత. అప్పట్లో షార్ట్స్ వాళ్ళకి అవి. ఇప్పుడు నేను వచ్చి రవెన్నకు గోసిపాత పెడతాను నేను అనుకో, నా గోసిపాత గట్టిగా ఉంటే అన్నకు పెడతా, నాకే ఊడిపోతుంది. నేను నీకేం పెడతా? చాలామంది వాళ్ళకు పెడతా ఉంటారు. ఈడ మందు ఊడిపోయిండే సంగతి మనకు తెలియలే. దేవుని దగ్గర నీ గోసిపాత గురించి నేను లెక్క చెప్పకూడదు. నాది నేను చెప్పుకోవాలా, నీది నువ్వు చెప్పుకోవాలా. వాడి గురించి వీడి గురించి ఏం చెప్తావు? ఎవడు ఎత్తుకుని దానికి వాడు బరువు మోయాలి కదా. ఎవడు ఎత్తుకుని దానికి వాడు బరువు మోయాల్సిందే. వాడితోడు చెప్పుకుంటా, నీది నువ్వు చెప్పుకోవాలి, నాది నేను చెప్పుకోవాలా. కానీ సాతాను వాళ్ళు చూడు, వీళ్ళు చూడు, మనకేం చేస్తాడు? వాడు డైవర్ట్ చేస్తాడు. అందుకే ఎవరిని మిరుగుదునని వాడు వెతుకుచో తిరుగుచున్నాడు. దేవుని వాక్యాన్ని తల్లకి వెక్కనీడు. దేవుని ఆలోచనలు తల్లనికి పోనివాడు. వాడి తెలివితేటలు. అర్థమవుతుంది మీ అందరికి? దేవుని పిల్లరా, జన్మ పాపం అనేది ఉంది అనేది ఒకటి తల్లకి ఎక్కిచ్చాడు. జన్మ పాపం ఉంది అనేది ఒకటి తల్లకి ఎక్కిచ్చాడు. దేవుని పిల్లలారా, మనము ఏది ఎక్కించుకోవాలో అదే ఎక్కించుకోవాలా. బాగా జాగ్రత్తగా మీరు ఆలోచించాలా. తల్లేకి ఏం వెళ్ళాలో అదే వెళ్ళాలా. ఇంట్లోకి ఎవరు వెళ్ళాలా? దొంగ, దొర. ఇంటి యజమాని దొరగారు వెళ్ళాలి ఇంటికి. దొరగారు ఇంట్లోకి వెళ్ళాలా, దొంగ వెళ్ళకూడదు. ఎందుకు మీకు చెప్తున్నానంటే, దేవుని ఇంట్లోకి దొంగ ప్రవేశించాడు. చెప్పాను కదా 2 వారాలు 3 వారాల కిందట. సాతాను అనేవాడు, అపవిత్రాత్మ విశ్రాంతి కోసం ఏం చేస్తున్నాడు? తిరుగుచున్నాడు. అపవిత్రాత్మ విశ్రాంతి కోసం తిరుగుచున్నాడు. నీరు లేని చోట్ల తిరుగుచున్నాడు. విశ్రాంతి దొరకనందున మరలా వాడు వెళ్ళి ఏం చేశాడు? ఒకప్పుడు నేను నా ఇండ్లు నువ్వు వదిలొచ్చాను కదా, మరలా వెళ్ళి చూద్దామని వచ్చాడు. ఏ ఇండ్లు? మన ఇండ్లా? మనం కట్టుకున్న ఇండ్లు అనుకుంటున్నారా? కాదండి, దేవుని ఇండ్లు. దేవునింటిని వాడు కబ్జా చేశాడు. ఆ ఇండ్లు ఏదో కాదు, దేహమే దేవునికి ఇల్లు, మనమే దేవుని ఆలయం. వాడు దూరడం వల్ల ఏమైందంటే, దేవుని వాళ్ళరా, వాడు దూరడం వల్ల ఏమైందంటే ఉన్న వాక్యం వెళ్ళిపోయింది.
వాక్యాన్ని ఎవరు వెళ్ళగొట్టారు? పొరక తీసుకొని ఊడుస్తాం చెత్త బయటికి. అలాగే వాక్యాన్ని కూడా మనం ఏం చేసాం? ఊడ్చేసాం. అదే కదా సైతాన్ వచ్చి చూశాడంట, ఇల్లు బాగా ఊడ్చుట చూచి ఊడ్చి అమర్చిండు చూసి. ఏం అమర్చారు? ఊడ్చేసాం, వాక్యాన్ని ఊడ్చేసాం. అమర్చాం, ఏం అమర్చాం? చెత్త అంతా అమర్చాం. ఏమి చెత్త? ఆత్మీయంగా చెత్త ఏంది? పగ, కలహం, ద్వేషం, రోసం, కోపం, ఇవన్నీ బాగా సర్దుకొని ఉన్నాం. వాక్యం వెళ్ళిపోయింది, ఇవి వచ్చి అంతే కదా. ఒకటి పోతేనే ఒకటి రావాలా. వాక్యం లోపల పోతే చెత్త బయటికి పోవాలా, అంటే సైతాన్ గడి బయటికి పోవాలా. సైతాన్ గడి లోపలికి వస్తే సత్యం బయటికి పోవాలా. ఒకదానికే లోపల అవకాశం, అందుకే దేవుడు అటా ఇటా తెలుసుకో అన్నాడు. అటా ఇటా మొన్న చెప్పినా కదా, భరతనాట్యం తై తలంగ్ అనకూడదు. ఇటా అటా పరలోకమా నరకమా, స్వర్గమా నరకమా తెలుసుకో అన్నాడు. ఒక 60 ఏళ్ళు అవకాశం ఇచ్చాడు. మనం భరతనాట్యం వేసేదానికే సరిపోతుంది. సైతాన్ గడు లోపలికి వచ్చేసాడండి. సాతాన్ లోపలికి వచ్చేసాడు. జన్మ పాపం ఉండదు. అవునా? జన్మ పాపం ఉందే? ఏమండి, వాడి మాట నమ్మిందండి సమాజం. 199% జన్మ పాపం ముందేనే నమ్ముతుంది. ఎందుకంటే ఆదాం తప్పు చేశాడు కనుక ఆయన కొడుకు కూడా తప్పు చేశాడు. ఆదాం పాపం చేశాడు కనుక కయ్యను కూడా పాపం చేశాడు. అర్థమవుతుంది మీకు? అంటే ఆదాంలో పాపం ఉన్నది కనుక కయ్యనులో కూడా పాపం ఉన్నింది. మరి హేబేల్లో లేదని అడిగితే దానికి చెప్తాడా సమాధానం? మీకు అర్థమవుతుంది? ఇక్కడ తప్పు చేసింది కయ్యనా హేబేలా? ఆదాంలో పాపం ఉన్నది కనుక కయ్యను తప్పు చేశాడు, ఓకే, నేను ఒప్పుకుంటున్నాను. మరి హేబేలు తప్పు చేయలేదే, దానికి నువ్వు ఒప్పుకుంటావా? అది కాదు బ్రదర్, రాత్రి నాకు ఇదే చెప్పినాడు దేవుళ్ళు కళ్ళకి వచ్చి. హేబేలు ఎందుకు తప్పు చేయలేదు? కయ్యను అనేవాడు పాపాత్ముడే, హేబేలు నీతిమంతుడని బైబిల్ రాయించింది కదా. నీతిమంతుడైన హేబేలు మొదలుకొని అన్నాడు కదా మత్తయి సువార్తలో. మరి దానికేం చెప్తావు? ఏమండి, అందుకే బైబిల్ను ఆలోచించే విధానం, బైబిల్ను నేర్చుకునే విధానం. మా శ్యామ్గాడు B1 రాస్తున్నాడు, B2 రాస్తున్నాడు అనుకుంటున్నాను. అందుకే వాడి కోసం పాఠం తీసాను. ఇది B2 రాసే వాళ్ళందరికీ తీస్తాను పాఠం. దేవుని పిల్లలారా, మీరు నేను చెబుతున్న మాటలు ప్రతి ఒక్కటి కూడా ఆలోచించాలి. బైబిల్లో ఒక వచనంలో వ్రాయబడినంత మాత్రాన వెంటనే అదే కరెక్ట్ అనుకోకూడదు. దానికోసం ఇంకొక చోట వ్రాయబడి ఉంటుంది. ఆ రెండిటికి ఏమవ్వాలి? మ్యాచ్ అవ్వాలి. అర్థమైంది? మ్యాచ్ కావాలి. ప్రభు, మా నాన్న చనిపోయాడు, వెళ్ళి పాతి పెట్టుకొని వస్తాను అన్నప్పుడు దేవుని వర్లరా యేసుక్రీస్తు వారు ఏమన్నారు? సరే ఓకే అని ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మృతులను పాతి పెట్టుకుంటాయి, నన్ను వచ్చి వెంబడించి అన్నాడు. చచ్చినోడిని ఎట్ట పాతి పెట్టుకుంటాడు? చచ్చిపోయినాడు ఇంకో చచ్చిపోయినాడిని పాతి పెట్టుకునేదానికి అవకాశం ఉందా? పాసిబులా, ఇంపాసిబులా? మరి ఎలా? దానికి అర్థం ఏంటి? ఇంకొక చోటికి వెళ్ళాలి. ఎఫ్ఎస్సి 2:2లో ఏముంది? ఎఫ్ఎస్సి 1:2లో ఏముందంటే, మా అపరాధముల చేత పాపముల చేత మేము చచ్చిన వారమై ఉండగా, అంటే ఈ పాపం చేసిన, ఈ అపరాధములు చేసిన వాళ్ళందరూ కూడా చచ్చిన వాళ్ళు. ఈ చచ్చిన వాళ్ళు ఆ చచ్చినోడిని పాతి పెట్టుకుంటాడు. శవాన్ని ఎవడు పెట్టుకుంటాడు? ఏమండి, మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారు, అట్నే పెట్టుకుంటావా? అట్నే ఏడ్చుకుంటానే ఉంటావా? ఉదాహరణకు రవీణ వాళ్ళ ఆయన చచ్చిపోయాడు, ఏమ్మా అట్నే ఏడ్చుకుంటానే ఉన్నారు ఇంట్లో పెట్టుకొని. మా నాయన చచ్చిపోయినాడు, అట్నే ఏడ్చుకుంటానే ఉన్నావా? మా అమ్మ ఏడుస్తూనే ఉంది అనుకున్నావు, సరేలేమ్మా పెట్టుకొని వెళ్ళిపోదాం, పెట్టుకుంటుందా? అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? ఏడుస్తూనే ఉంది మా అమ్మ, మా నాయన్ను చచ్చిపోతానే, నన్ను వదిలి వెళ్ళిపోయావా, నువ్వు లేక నేను లేను, మనసంతా నువ్వే,
ఇప్పుడు మనసంతా ఎట్లా, నా దేవుడమ్మా నా దేవుడే. ఈ పక్కన ఎక్కిన వాళ్ళంతా అవునమ్మా అవునమ్మా, ఎట్టమ్మా ఎట్టమ్మా, అక్క అని పట్టుకుంటుంది ఒక్క ఉన్నట్టుండి. ఇవి వచ్చిన వాళ్ళంతా ఎగురు దూకుతారు ఆడి నుంచి వచ్చి, అక్కా అక్క, అవునమ్మా అవునమ్మా. సరేలే అమ్మా నువ్వే పెట్టుకో అమ్మా అనాలి నేను. పెట్టుకో నువ్వే పెట్టుకో, ఎత్తి పెట్టుకో, బేర వాళ్ళు పెట్టుకొని బేగం వేసుకో. పెట్టుకుంటావా? సచిన వాళ్ళు పెట్టుకుంటారా? ఏ ఎత్తుతానే ఉనకు శవాన్ని, నా దేవుడిని తీయద్దండి అమ్మా, నన్నించి దూరం చేయొద్దండి అమ్మా అంటది. నిజమే కదా? నా దేవుడిని ఎత్తుకోబోద్దంటే ఎందుకులేమ్మా, నీ దేవుడిని నీ దగ్గర పెట్టుకొని రోజు పూజ చేసుకొని చెప్పిచ్చినాం అనుకో, ఏంది పరిస్థితి చెప్పు? ఇట్ట చూస్తుంది, ఒరే రండ్రా నాయనా అందరూ ఏడ్చున్నారు కాబట్టి నేను కూడా ఏడ్చిన తీసుకోమా. నిజమే కదా? ఏం చేస్తావు శవాన్ని? నువ్వు వద్దనుకున్న తోటోడు ఊరుకుంటాడా? మున్సిపాలిటీ వాడు ఊరుకుంటాడా? అంటే ఆ మృతులు ఈ మృతుని తీసుకొని పోయి, అది అర్థం, దాంట్లో ఉన్న పరమార్థం. అలాగే దేవుని పిల్లర కొన్ని వచనాలను అపార్థం చేసుకున్నారు. అందులో ఒక ముఖ్యమైనటువంటి వచనం చూపిస్తాను చూడండి, మీకు వీలైనంత త్వరగా కట్ చేస్తాను. పాఠానికి కావాల్సిన మెయిన్ సూత్రాలు చెప్తాను, మీరు నేర్చుకోండి. మెయిన్ ఒక వాక్యాన్ని బట్టి వీళ్ళు ఏమని ఆలోచిస్తున్నారంటే, ప్రతి మనిషి జన్మతో సహా పాపి అంటున్నాడు. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనం. నేను పాపములో పుట్టినవాడను. ఏమండి? నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. మాట అనగానే వెంటనే ప్రపంచమంతా, ప్రపంచమంతా అంటే డూప్లికేట్ క్రైస్తవులు వీళ్ళంతా అనమాట. నేను ఒరిజినల్ క్రైస్తవుల గురించి మాట్లాడడం లేదు. అందరూ కూడా ఏమనేశారంటే, సైతాన్ గాడు దూరిపోయాడు కదా. ఏమండి ఇక్కడ ఏముందంటే, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. అంటే ఇక్కడ ఏమనుకుంటున్నారంటే, దేవుని పిల్లరా, భార్యాభర్తల కలయిక అనేది పాపముతోనే ఆలోచించారు వీళ్ళు. అంటే ఒక స్త్రీ పురుషుని కలయిక పాపం అంటున్నారు. ఎలా పాపం అది? వివాహం అన్ని విషయములలో ఘనమైనది. పాన్పు ఇద్దరిని కలిగించింది ఎవరు? ఇద్దరికి అవయవాలు చేసింది ఎవరు? పెళ్లి చేసింది ఎవరు? నోరు ఇచ్చినావు, నోట్లోకి ఏం పోవాలా? అన్నం పోవాలా? ఎస్. ముక్కు ఇచ్చినావు, ఏం పోవాలా? గాలి పోవాలా? కన్ను ఇచ్చినావు, కంట్లోకి ఏం పోవాలా? చూపు పోవాలా? ప్రతి అవయవానికి దానికి దేవుడు ఏం చేశాడో అది కరెక్ట్గా జరుగుతూ ఉంది. భార్యాభర్తలను చేశారు, వాళ్ళకి చక్కటి దాంపత్య జీవితాన్ని ఇచ్చాడు. పాన్పు నిష్కలంకమైనది. మీరు పిల్లల్ని కానీ నా కోసం మీరేమన్నా, వాళ్ళిద్దరిని చేశాడు. ఆదాముని చేశాడు, ఆయనకు సాటి అయిన సహకారి అవ్వని చేశాడు. ఏం చెప్పాడు? మీరేం చేయాలంటే ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి. ఎలా నిండిస్తారు బాబు? ఏ విధంగా నిండిస్తారు? కలయిక ద్వారానే పిల్లలు పుట్టాలా? మరి ఆ కలయిక పాపం అయితే ఆయన ఎందుకు పెట్టినాడు? అది సమాధానం చెప్తావును? సమాధానం చెప్పగలరా? సమాధానం చెప్పలేరు. లేదు బ్రదర్, నాకు రాత్రి కళ్ళకి దేవుడు చెప్పినాడు కనుక నేను చెప్తున్నాను అంతే, నో మోర్ ఆర్గ్యుమెంట్స్, మీరు వెళ్ళిపోండి, మా సంఘాన్ని పాడు చేయొద్దండి అంటాడు. మీకు అర్థమైంది? ఆయన ఏం చెప్తే అది కరెక్ట్. బైబిల్ చెప్పింది పక్కన పెట్టండి. మీరు బైబిల్లోది ప్రతి ఒక్కటి చెప్పుకుంటే కుదరదు బ్రదర్ అంటున్నాడు. చూసావా ఎంత మాయ, ఎంత మోసం. లిఖిత వాక్యమేనా? అర్థమవుతుంది? అక్కడ సందర్భం ఎందుకు రాయించాడు, దేనికి రాయించాడు? పాపంలో పుట్టాడు దావీదు అనుకున్నాం.
ఆదాం పాపంలో పుట్టాడు అనుకున్నాం. ఏమండి వీళ్ళందరూ పాపులు అయితే వాళ్ళకి పుట్టిన పిల్లలు కూడా పాపులు కావాలా? కానీ అందరు కొందరు మంచోళ్ళుగా ఉండరు. నిజమే కదా? ఆ సందర్భాన్ని ఎందుకు అన్నాడు? ఆ మాటలోని పరమార్థం ఏంటి? సమయంలో మంచోడే, సమయంలో పిల్లలు మంచోళ్ళ? కోరాకు చెడ్డోళ్ళు, వాళ్ళ పిల్లలు మంచోళ్ళు. కొందరు తండ్రులు తప్పుడోళ్ళుగా ఉంటున్నారు, పిల్లలు మంచోళ్ళుగా ఉంటున్నారు. కొందరు పిల్లలు చెడ్డోళ్ళుగా ఉంటున్నారు, కొందరు తండ్రులు మంచోళ్ళుగా ఉంటున్నారు. చేసే క్రియలను బట్టి పేరు వస్తుంది కానీ పుట్టుక వలన చెప్పండి, జన్మించే జన్మ వలన చెప్పండి. కాబట్టి ఇదంతా కూడా వాక్యాన్ని అర్థం చేసుకోవడం కంటే అపార్థం ఎక్కువగా ఉందన్నమాట. అందుకే మీరు వాక్యాన్ని సరిగా చదవకపోవడం వల్లనే మీరు పొరపాటు పడుచున్నారు అంటాడు యేసుక్రీస్తు వారు. ఎక్కడుందంటే ఈ మాట మార్క్సు వార్తలో చూడండి, 12వ అధ్యాయం. మార్క్సు వార్త 12వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. ఏముంటుందంటే ఇక్కడ 24, మార్క్సు వార్త 12:24లో ఒక మంచి మాట అంటాడు. అందుకే యేసు ప్రభు, మీరు లేఖనములు కానీ దేవుని శక్తి కానీ ఎరుగకపోవటం వల్లనే పొరపడుచున్నారు. అంటే లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటం వలన మీరేం చేస్తున్నారు? పొరపాటు పడుతున్నారు. ఈ పొరపాటు పడి కింద పడితే పర్వాలే, ఎక్కడ పడుతున్నారు తెలుసా? నరకంలో పడుతున్నారు. ఎందుకంటే దేవుని పిల్లల వాక్యాన్ని కానీ వాక్యంగా మనం చెప్పుకోకపోతే, వాక్యాన్ని కానీ మనం భిన్నంగా కానీ ప్రకటించినట్టయితే నరకం తథ్యం. ఎందుకంటే అది మరణకరమైన పాపం. మిగతాటివి మరణకరం కానివి వాటికి దేవా నా తప్పు క్షమించు, కోపంలో ఏదో ఒక మాట అనేసాను, నన్ను మన్నించు ప్రభు పేరిటంటే ఏదో ఒకసారికి 2 సార్లు క్షమిస్తాడు. కానీ బైబిల్లో ఉన్నదానికి భిన్నంగా మనం ప్రవర్తించామనుకో, బైబిల్లో ఉన్నదానికి భిన్నంగా ప్రవర్తిస్తే యుగమందైన రాబోగు యుగమందైన పాప క్షమాపణ లేదు. మరణకరమైన పాపం. దేవుని పిల్లరా, ఇక్కడ దావీదు గారు మాట్లాడుతూ నేను పాపములో పుట్టినవాడను. పాపములో అంటే ఈ లోకం దేంతో నిండిపోయింది? అది పాపముతో నిండిపోయింది. అది ఏమండి? ఈ లోకము పాపముతో నిండిపోయింది. అది పాపంతో నిండిపోయింది. పాపం ప్రవేశించేసింది, పాపం వచ్చేసింది. చట్టం రాకముందు దొంగతనం చేసినా నువ్వు దొంగవు కాదు. చట్టంలో నువ్వు పలాంది వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళది ఏది ఆశించినా నువ్వు దొంగవని చట్టం అని వచ్చింది అనుకో, ఇప్పుడు ఎవరోడు? చట్టం లేనప్పుడు వాడు దొర, చట్టం వస్తే దొంగ. ఈ చట్టం ఎప్పుడైతే వచ్చిందో ధర్మశాస్త్రం ద్వారా ఏమండి పాపం అనేది వచ్చేసింది. ధర్మశాస్త్రం అనే చట్టం ఎప్పుడు వచ్చిందో పాపం అనేది ప్రవేశించింది. మీకు అర్థమైంది? ఆ పాపములో నేను పుట్టాను. ఒక అక్షరంతో ముడిపెట్టాడు. నేను పాపముతో అన్నాడా, పాపములో అన్నాడా? పాపముతో అన్నాడా, పాపములో అన్నాడా? మీరు బాగా ఆలోచించి, పాపములో. ఈ లోకం పాపముతో ఏమైపోయింది? నిండిపోయింది. ఈ లోకం పాపంతో నిండిపోయింది. ఆ లోకములో నేను పుట్టాను. ఎక్కడ పుట్టినవారు అంటే ఒకడు నేను రైల్లో పుట్టాను అంటాడు, నేను మంచి వర్షాకాలంలో పుట్టాను అంటాడు, నేను జనవరి 1 పుట్టాను అంటాడు, నేను ఆటోలో పుట్టాను అంటాడు, నేను బస్సులో పుట్టాను అంటాడు. ఒకడు రైల్లో పుట్టినాడు. ఎంతమంది రైల్లో పుట్టలేదు? ఎంతమంది విమానంలో పుట్టలేదు? ఏడ పుట్టినవారు అంటే వాడు ఏమంటాడు? నేను విమానంలో పుట్టాను అంటాడు, నేను రైల్లో అంటాడు. అలాగే దావీదు గారు ఏడ పుట్టాడు? పాపములో. లోకం ఏమంతా నిండిపోయింది? ఆ పాపంతో నిండిపోయిన లోకంలో నేను పుట్టాను బాబు. మా తల్లి అప్పుడు నన్ను కనింది. లేదు దావీదు గారు పాపంతో పుట్టారంటే అప్పటికి అర్థం ఏమని? వాళ్ళ తల్లి వ్యభిచారంతో కనిందనే కదా అర్థం. అర్థం ఏమైపోతుంది? దానికి చెప్తావా నువ్వు సమాధానం? యెషయా గారు ఎంత మంచి భక్తుడు, వాళ్ళ నాన్నగారు. నేను యెషయా కుమారుడైన దావీదుని కనుకుంటే అంటే వాళ్ళ నాన్న పేరుతో సహా చెప్తున్నాడు దేవుడు.
దేవుడి నోట్లో నుంచి వాళ్ళ నాన్న పేరు వచ్చిందంటే ఎంత ధన్యత అండి, గొప్పోడండి దావీదు గారు. కాబట్టి దేవుని పిల్లలరా, మనిషి ఆలోచనలు సరైనవి కాదు. మనిషి ఆలోచనలు సరైనవి కాదు. వాడి ఆలోచనల ప్రకారం వాడు వెళ్ళిపోతే చివరికి వాడు నరకానికి వెళ్ళిపోతాడు. ఒకరి మార్గం వానికి యథార్థముగా కనపడును, చివరికి అది మరణమునకు చేరును. ఎవడు తప్పు చేస్తే వాడు పోతాడు. నేను తప్పు చేస్తే నేను పోతా. నా బిడ్డ బాగుంటే వాడు ఎందుకు పోతాడు నరకానికి? నేను బాగుంటే నేను ఎందుకు నరకానికి పోతా? నా బిడ్డ బాగుంటే వాడు నరకానికి ఎందుకు పోతాడు? వాడు బాగాలేకపోతే వాడు లెక్క చెప్పుకుంటాడు, నేను బాగాలేకపోతే నేను లెక్క చెప్పుకుంటాను, బాగున్నా లెక్క చెప్పుకుంటాను. అర్థమవుతుంది? ఎవరు శిక్షను వాళ్ళే భరించాలి. తండ్రి చేయి శిక్షను తండ్రే భరించాలి. ఏజికేల్లో ఒక మంచి మాట అంటాడు చూడండి, ఏజికేలు 18:20, పాపము చేయువాడే మరణమునందును, తండ్రి శిక్షను కుమారుడు మోయట లేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు, నీతి పరునికే చెందును, దుష్టుని దుష్టత్వం ఆ దుష్టునికే చెందును. ఇదేమన్నా వంశపారంపర్యంగా వచ్చే రోగాలు అనుకున్నారా? మా నాయనకి బీపీ ఉంటే నాకు బీపీ వస్తుంది, మా నాయనకి షుగర్ ఉంటే నాకు షుగర్ వస్తుంది అనుకున్నాం. పాపం మా నాయనకు ఉంటే నాకు కూడా వస్తుందా? ఎట్లా వస్తుంది? అంటే వీళ్ళు షుగరు బీపీ వచ్చిందని ఇది కూడా అలాంటిది అనుకున్నారేమో. ఎవడు తప్పు చేస్తే ఆ తప్పుకు వాడే శిక్ష అనుభవించాలి. కాబట్టి ఏదో ఆయన కడుపును పుట్టాడు, వాడు పాపి కనుక ఈడు పాపి అంటే ఎట్లా? జన్మ పాపం ఉందంటే ఇప్పుడు మా నాన్న పాపం చేస్తే నేను పాపినేనా? మరి నేను ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్నాను, ఇప్పుడు మా నాయన పాపి, నేను పాపేనా? దేవుని పిల్లలారా, అలా వెళితే మీకు ఒక మంచి మాట చెప్తాను, బాగా ఆలోచించండి. అలా ఒకవేళ వెనక్కి వెళ్ళాను అనుకో, నేను మా నాయన పాపి కనుక నేను పాపి కనుక నా కొడుకు పాపి, ఓకే అట్లా వెళ్దాం. నా కొడుకు పాపం రావడానికి కారణం నేనే కదా అనుకున్నాం. జన్మ పాపం ఉందన్నాడు కదా, పసిపిల్లలకు కూడా పాపం ఉందన్నాడు కదా. ఇప్పుడు పసిపిల్లలకు కూడా జన్మ పాపం ఉందంటే పసిపిల్లలకు కూడా ఉన్నట్టే కదా. ఓకే, నా కొడుకు పాపం ఉందంటే ఎవరి వల్ల వచ్చింది? అది నా వల్ల వచ్చింది అనుకున్నాం. ఓకే, ఇలాగ వెళ్ళండి. మరి నా వల్ల నా కొడుకు వస్తే మరి నాకు ఎక్కడి నుంచి వచ్చింది? మా నాయన నుంచి వచ్చింది. మా నాయనకి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ నాయన నుంచి. వాళ్ళ నాయనకి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ నాయన నుంచి. అది లాస్ట్కి పోతే ఎవరున్నారు? ఆదాం ఉన్నాడు. ఇప్పుడు ఆదాం పాపి కనుక కయ్యను పాపి. ఓకే, నేను ఇలా అడుగుతున్నాను, ఇప్పుడు లాస్ట్కి పోతే ఆదాం కదా, మరి ఆదాం పాపే కదా, తినొద్దన్న పండు తిన్నాడు, పాపం చేసేసాడు. ఇప్పుడు నా కొడుకు పాపాత్ముడు కావడానికి నేను కారణమైతే, నేను పాపి కనుక నా కొడుకు కూడా పాపి అయితే, ఇప్పుడు ఆదాం చేసిన పాపానికి కారణం ఎవరు? ఆదాం నాయన ఎవరు? ఇప్పుడు దేవుడు ఎవరు? చెప్పండి సమాధానం, ఎవరైనా సరే నాకు. కాబట్టి ఏదో అంటాడు చూసినావా, మిడిమిడి జ్ఞానం. దేవుని పిల్లలు అందుకే యేసుప్రభు వచ్చిన తర్వాత వీటన్నిటిని పటాపంచలు చేసేసాడు. ఆయన ఏమన్నాడంటే, ప్రభా, ఆయన పోతున్నాడు, దారిలో పోతున్నాడు, ప్రభా అక్కడ ఒక బిడ్డ గుడ్డివాడిగా ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారిని అడుగుతారు, ప్రభా వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం ఎవరు ప్రభా అని అడుగుతారు. వెంటనే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త ఏంటి చెప్తాను, మంచి మాట చూపిస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయం 1-3 వరకు. యోహాను సువార్త 9 నుంచి ఏమండి, ఈ జన్మ పాపం పాఠం దగ్గర నుంచే మీరు ఆలోచించాలా. ముందంతా కూడా ఉపోద్ఘాతము. 9 మొదటి వచనం. ఆయన మార్గమును పోవుచుండగా పుట్టు గుడ్డివాడైన ఒక మనుష్యుడు కనపడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? ఎవడు పాపం చేసెను? వీడా, వీని కన్నవారా అని అడిగినాడు. అని అడగ్గా అంటే వీడు గుడ్డివాడై పుట్టుడుకు ఈ రోగం రావడానికి అసలు కారణం ఏంటి? వీడు పాపం చేశాడా, వీడి కన్నవారు ఎవరైనా పాపం చేశాడంటే వాళ్ళ వల్ల వీడికి ఏమైనా పాపం ఏమైనా అంటుకొని ఇలా అయిపోయాడా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు చూడండి. యేసు ప్రభు వీడైనను, బాగా ఆలోచించండి, వీడైనను వీని కన్నవారైనను అయిపోయి పాపం చేయలేదంటే చేయలేదు. ఇక్కడ చేయలేదని యేసుప్రభు అంటే ఇప్పటికి కూడా మన వాళ్ళు ఏమంటున్నారు? జన్మ పాపం ఉన్నది. దేన్ని బట్టి? కీర్తనలో 51ని బట్టి. నేను నా తల్లి గర్భము నందు అంటున్నాడు కదా, నేను పాపములో పుట్టి తిని, నా తల్లి గర్భంలో నేను పాపములో పుట్టి తిని,
అంతేనా? అంతేనా? పాపములో పుట్టి తిని, పాపము లోకు తోకు తేడా లేదా? ఒక అక్షరం ఆడ, ఒక అక్షరం. ఎందుకండి? కోటికి ఎన్ని సున్నాలు పెట్టాలా? కోటికి ఎన్ని సున్నాలు దినేష్? సరే, లక్షకి ఎన్ని సున్నాలు? 5? 5 కదా. ఒక సున్నా తీసి వేలకు వస్తుంది, అంతే కదా. ఒక సున్నా తీస్తే 10,000, అంతేనా? అదే ఇంకొక సున్నా పెట్టు, 1,00,000. అంటే ఒక సున్నాతో ఏమైపోతుంది? ఎంత తగ్గిపోయింది, ఎంత తేడా వచ్చేసింది. ఒక సున్నా వల్ల ఎంత తేడాలు జరుగుతాయి తెలుసా? కోట్లల్లో కూడా తేడాలు జరిగేదానికి అవకాశం ఉంది. ఇలాగే ఒక అక్షరంలో కూడా ఏం జరుగుతుంది తెలుసా? ఎంతో తేడా వచ్చేదానికి అవకాశం ఉంది, ఎంతో తేడా. నా తల్లి నన్ను పాపములో గర్భము ధరించింది. పాపముతో కాదు, పాపములో. లోకు తోకు తేడా తెలుసుకోవాలి. అందుకే చదివేటప్పుడు బైబిల్ను పరిశీలించి చదవండి అన్నాడు. దేవుని పిల్లరా, మంచి పాఠాలండి, మంచి పాఠాలండి. ఆ పిల్లోడు తప్పు చేయలేదు, ఆ పిల్లోడు పాపం చేయలేదు, ఆ బిడ్డన కన్నా తల్లిదండ్రులు కూడా పాపం చేయలేదు. ఏమండి? యేసుక్రీస్తు వారు ఎక్కువగా ఎవరి గురించి మాట్లాడాడో తెలుసా? చిన్నపిల్లల గురించి అండి. చిన్నపిల్లలు నా ఎద్దుకు రానండి. శిష్యులు ఏం చేస్తున్నారు? చిన్నపిల్లల్ని గద్దిస్తున్నారు. అసలు మీరు ఎందుకు వెళ్తున్నారు ఆయన కాడికంటే? అలా అనొద్దండి, చిన్నపిల్లలు నా దగ్గరికి రానండి. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. ఇదేంది? పిల్లల్లో పాపం ఉంటే వాళ్ళు ఆడికి పోవాలా? నరకానికి పోవాలా? పిల్లల్లో పాపం ఉంటే నరకానికి పోవాలా? మరి ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అంటున్నాడు అంటే అర్థం ఏంటి? వాళ్ళలో పాపం లేదనే కదా అర్థం. చూడండి ఎంత మంచిగా ఉందో. మాది ఏమండి, ఇది ఒక మంచి మాట. మత్తయి సువార్త 19:14 చూడండి. మత్తయి సువార్త 19:14. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని, అంటే ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా, యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారు నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసినాడు. అంటే రండి పిల్లలు నా దగ్గర తీసుకోండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. మీరు కూడా ఇలాగ మారిపోవాలి. మీరు కూడా ఎలా మారిపోవాలని కోరుకుంటున్నాడు దేవుడు? మనం అందరం కూడా పిల్లల్లా మారిపోవాలి. పిల్లల్లా మారుతాం మనం. ఇప్పుడు సుష్మా కూతురుకి ఏమి తెలీదు. కొట్టండి ఏమన్నా అంటదే, తిట్టండి ఏమన్నా అంటదే. ఆ పిల్లని ఏమన్నా ఒక మాట అంటే వాళ్ళ అమ్మ రావాలి, కానీ గయ్యమని ఆ పిల్ల ఏమైనా వస్తుంది? నిజమే కదా, చెప్పండి. ఆ పిల్లను ఏదంతండి ఊరికట్లా కోతి అను ఏ అంటది, అంతేనా? అదే మహేష్ నన్ను పోయి కోతి అని, ఏమ్మా శ్రీలేఖ నిన్ను అన్నారు అనుకో, మీ వీధిలో వాళ్ళు ఎవరన్నా, గమ్మనుంటావా? వందనాలు దేవా, వీళ్ళు క్షమించు అంటావా? అనవా? మొత్తానికి బయటపడింది. తండ్రి వీరేం చేస్తున్నారు, క్షమించండి అంటావా? ఆ పిల్ల నన్ను కోతి అని ఏమన్నా అంటదే? మనం ఎలా మారిపోవాలి? చిన్నపిల్లల మారుతాం మనం, భరించలేము. నేను ఎప్పుడెప్పుడు ఈ లోకం వదిలి పరలోకం పోదామా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కొందరు అంటారు, ఏంది నా నీకు ఇంకా అంటే నేను చచ్చిపోవాలని కోరుకోవడం లేదు, కానీ ఈ మనుషుల మధ్య ఉండబుద్ధి కాదు. వాళ్ళలో ప్రేమలు ఉండవు, అభిమానాలు ఉండవు. ఎప్పుడు చూసిన గొడవలు, కొట్లాట్లు, గుద్దులాట్లు, ఇదే దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాసకులు అంతా వాళ్ళకు మనకు తేడా ఉండకుండా ఉంటారండి కొందరు. అప్పుడు అనిపిస్తుంది, ఎందుకు బాబు ఇక్కడ నీ దగ్గర ఉంటా, కొంచెం హెల్ప్ చేయంట. లేదు నైనా, నువ్వు భరించాలా, సహించాలా. నేను ఎన్ని రోజులు నీకు ఉంచాను ఆయుష్ను, అన్ని రోజులు నువ్వు భూమి మీద ఉండి రావాలి, తప్పదు. దేవుని పిల్లలరా, మీరు పిల్లల వంటి వారు కావాలి అంటున్నాడు. అంటే పిల్లల్లో ఏముండదు, పాపం ఉండదు అన్నమాట. మరి పిల్లలకి జన్మ పాపం ఉంది అంటున్నారు బోధకులు. వీళ్ళు బోధకులా శోధకులా? శోధకుడు అంటే సైతాన్ గాడు. అంటే ఇప్పుడు బోధకులు అంటే వీళ్ళు ఎవరు? సైతాన్లు. అందుకే మొన్న చాలా మంది వచ్చేస్తే, ఒరే సైతాన్లు వచ్చారు, కుర్చీలు ఏంటి సైతాన్లు వచ్చారు అంటున్నాను నేను. ఒక ఆయన, ఏంది నా మమ్మల్ని సైతాన్లు అంటాం అన్నాడు.
అదే నా పాస్టర్లు నన్ను పోయి సైతాన్లు అన్నా. మీకు అర్థమైందే? దేవుని పిల్లలారా, మిమ్మల్ని కూడా నేను అలా అనకూడదు అనుకుంటున్నా. సైతాన్లు వచ్చారు అనకూడదు. ఎవరు వచ్చారు అనాలా? దేవుని పిల్లలు వచ్చారు అనాలా. సంఘంలోకి కాదు, మన ఇంట్లోకి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. వచ్చేవాళ్ళంతా సైతాన్లే. మీరు అప్పుడు అనాలా, సైతాన్లు వచ్చారు, నీళ్ళు నిండి అన్నం పెట్టండి అంటూ ఉండాలా. నిజమే కదా నేను చెప్పేది. బంధువులంతా ఎవరండి? ఆ సైతాన్ల కోసం మీరు తనకలాడుతూ ఉంటారు చూడు, అల్లాడిపోతూ ఉంటారు ఆ సైతాన్ల కోసం. చిన్న పిల్లలు లాంటి మనసు. ఓకే, చిన్న పిల్లలు, వాళ్ళలో పాపం ఎట్టుంటుందండి. వాళ్ళని ఇచ్చింది ఎవరో తెలుసా? పిల్లల్ని ఇచ్చింది ఎవరు? గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. గర్భఫలం దేవుడిచ్చు బహుమానం అంట. పెళ్ళిళ్ళు అయినప్పుడు మనం ఏం తీసుకుని పోతాం? వాళ్ళ దగ్గరికి బహుమానం తీసుకుని పోతాం. ఎలాంటిది తీసుకుని పోతాం? వాళ్ళు పెళ్ళేటప్పుడు మనం ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఎలాంటిది ఇస్తాం? అక్కడ రోడ్డు మీద ఏనుగు పేడ పెట్టి ఉంటుంది. ఆ పేడ అంతా కూడా ఒక దాంట్లో వేసుకొని ప్యాక్ చేసుకొని ఇదండి గిఫ్ట్ అన్నామనుకో, అప్పటికే కంపు లేచిపోతూ ఉంటుంది. పేడ అంటే ఎట్లుంటుంది? ఏంది ఇది గిఫ్ట్? భయంకరమైన బ్యాడ్ స్మెల్. ఒకవేళ ఏంది ఇంత స్మెల్ వస్తుంది తీస్తే ఏంది? కొడుతుంది అంటే పేడ మొక్కమాడ, పేడ దిగురా నాకని. అంతే కదా మరి. పేడ ఎవడన్నా ఇస్తారా? ఎవడు ఎలాంటిది ఇస్తారు? మంచిది ఇస్తారు. ఒక టీవీ ఇవ్వచ్చు, ఒక ఫ్రిడ్జ్ ఇవ్వచ్చు, ఏదైనా సరే, ఒక ఫోన్ ఇవ్వచ్చు. అన్నీ కూడా ఎలాంటివి? మంచివి ఇస్తారు. నువ్వే అంత మంచివి ఇస్తే దేవుడు ఎలాంటిది ఇస్తాడండి? పెళ్ళైన వాళ్లకు ఏమిస్తాడు? బహుమానం ఇస్తున్నాడు ఆయన. నువ్వు ఇచ్చినట్టే ఆయన ఇస్తున్నాడు. ఏంటంట? గర్భఫలం. అది ఎందుకు ఇచ్చినాడంటే, మరి నువ్వు ఇచ్చింది ఆయన ఇచ్చిన అనుకో, నువ్వు ఫ్రిడ్జ్ ఇస్తే ఆయన ఏసీ ఇచ్చినాడు అనుకో, ఆయనకి నీకు తేడా ఉంది? ఎవరు ఇవ్వలేంది సుష్మా కానీ ఎవరైనా సరే, నాకు గర్భఫలం కావాలన్నా ప్రార్థన చేయనన్నా. పిల్లల్ని చూసినప్పుడల్లా కూర్చి బుచ్చి అని వాళ్ళకి గిల్లుకుంటూ ఉంటుంది. నాకు కావాలన్నా. మరి ఎక్కడ దొరుకుతుంది అది? ఎవరు ఇస్తారు అది? ఎవరిచ్చారమ్మా? దేవుడు ఇచ్చాడు. చెడ్డదే మంచిదే? పేడ అదేమన్నా బేడ. ఎంత బాగుందో చూడండి, ఎంత చక్కగా ఉందో చూడండి. అంటే ప్రపంచంలో ఎవరు ఇవ్వలేంది దేవుడు ఇస్తాడు. మంచిదే చెడ్డదే? మరి దాన్ని నువ్వు గర్భఫలాన్ని ఏమంటున్నావు? పాపం అంటున్నావు. అంటే ఈడు ఎంత పాపే చూడు. అంతే. దేవుడు చేసిన సృష్టిని ఏం చేస్తున్నాడు? దేవుడు కన్న బిడ్డను ఏం చేస్తున్నాడు? ఆయన బిడ్డను పాపి అంటున్నాడు. అంటే ఈడు పరిస్థితి చెప్పండి. అందుకే నరకంలో మామూలుగా ఉండదండి వీళ్ళకు. ఎవరికి? నరకంలో మామూలుగా ఉండదు వాళ్ళకు. అందుకే పెద్ద ఆయన చెప్తుంటారు, బాబు ఎక్కువ నరకంలో ఉండేది పాస్టర్లేరు అంటాడు. మొట్టమొదటిగా పాస్టర్ సస్తానే అడిగిపోతాడు తెలుసా? ఆడుంటాడంట, ఆడ విశ్వాసం ఉంటాడు. ఒరే ఏందిరా ఎడబడితే నా మీద వచ్చి పడితే దమాను పడ్డమే కదా. పాతాళంలో అందరూ పడ్డమే. నిన్నేదో స్టైల్గా మెట్లు దిగి అలా స్టైల్గా ఇలా అనుకుని పోతారా? అటు పోతారు అనుకుంటున్నారా? అర్థమవుతుంది మీకు? అర్థమవుతుంది? ఎగిచి తంచి ఎగిరి ఎట్టపడతాడో మామూలుగా పడ్డు పాతాళంలో అందరూ దమాని ఒకరి మీద ఒకరు పడ్డు వచ్చి పడా. ఎవరు? పాస్టర్ పడా. ఒరే నీ పాసుగల ఏమిరా ఇట్ట పడితే ఎవడో పడతాడు అనుకుంటే నువ్వే పడితేవి కదరా. అందరూ వాళ్ళ పాస్టరే. ఏమిరా నాయన నువ్వు వచ్చి వీడికి బాప్తిసం ఇచ్చివి, యేసు నామములో స్తోత్రం హల్లెలూయా అని అరిచివి, నేనేదో భలేవాడు అనుకుంటుని ఎగిరిచ్చివి, నువ్వు ఎగిరితివి, మీద పడితివి, కింద పడితివి, నన్ను పడచ్చివి. అంతే కదా. ఏ చర్చిలో చూసినా కింద మీద అంతా యేసు నామములో హల్లెలూయా అని చిన్నగా ఎత్తుకుంటాడు పాట. చివరికి వచ్చే తెలియకమ్మా ఎవరి మీద ఎవరు ఉంటారో కూడా తెలియదు. అట్ట పోయింటుంది అది. పరిగెత్తున్నారు జనం, ఏమైందేమో, సచ్చినారా బతికినారా అని. కొన్ని చర్చిలకు పరిగెత్తారు చుట్టుపక్కల ఉండేవాళ్ళు. భయం ఏంది ఉన్నట్టుండి అరుపులు, చిన్నగా పోతుంది స్వరం. అట్ట తెలుసా?
నేను చూస్తూ ఉంటాను కదా, ఎలా తెలుసా, ఫస్ట్ చిన్నగా ఈ రాత్రికాలం దేవుడు వస్తే, ఈ రాత్రికాలం దేవుడు వస్తే నువ్వేం చెప్తావు? చిన్నగా స్టార్ట్ అయ్యి, అర్థమవుతుంది మీకు? వాళ్ళ విధి విధానాలు ఎట్టుంటాయి తెలుసా? ఈ రాత్రికాలం దేవుడు వస్తే నువ్వు ఏమి చేస్తావు? దేవుడు వస్తే అంటే అర్థమవుతుంది మీకు? ఇప్పుడు నేను చెప్పేదానికి ఆడుండేవాళ్ళు భయపడతారు, ఏమైందిరా బాబు షట్రక్ అని. అంటే ఇవన్నీ చేసి వాక్యం ఉండదు, దేవుడు ఉండడు, అరుపులు, కేకలు, అల్లరి. దేవుడు అల్లరికి కర్త కాడు. ఇలాంటి పనులు చేసినాడు ఆడిపోతాడు, సస్తే ఆడపడతాడు పోయి. ఏమిరా బాబు ఇంత పనులు చేసి నా మీద వచ్చి పడితే ఆడంటాడంట, తిట్టొద్దురా నాయన, వచ్చింటాన్ని తిడతానే ఉండవు, ఏదో నేను ఒక్కడిని చేసినట్టు. అటు చూడరా నాయన, రెవరెండ్లు బిషప్లు ఎంతమంది ఉన్నారు, నీ వెనక చూడరట, వాళ్ళ బిషప్లు వాళ్ళ మీద పడతాను పోయి. అంటే పాతాళంలో ఎలాంటి వాళ్ళు ఉండరు చూడండి. మీరు అక్కడికి పోకూడదని దేవుడు ఇక్కడికి తీసుకొచ్చినాడు. మరి ఎంతమంది ఇక్కడి నుంచి పరలోకం పోతారు? ఏదో చెప్పకూడదు కానీ కొన్ని కుక్క తోకనంట చక్కగా లాగినా మళ్ళా గర్రం తిరుక్కుంటుందంట. అంటే మీరు కుక్కలని నేను అనాలని కాదు, అంటే ఎలా ఉన్నాయి, చక్కగా చేసినాడు కదా మనల్ని. మరలా ఏమన్నా వంకర ఉంటాయి, కొన్ని వంకర బుద్ధులు ఉంటాయి కదా, అవి ఏమన్నా అట్లా కర్రని. దేవుని పిల్లలారా, ఎంత చక్కగా చెప్తున్నాడు. గర్భఫలం యెహోవా ఇచ్చు, దేవుడిచ్చు. బిడ్డలంటే బహుమానం అండి, పాపాలు కదండి ఫలాలండి. అట్నేం చేసినారు ఈ దరిద్రులు? పాపాలుగా మార్చినారు. అంటే దేవుడిని ఏం చేసినారు? వీళ్ళు పాపులైతే ఇచ్చిన ఆయన ఏం కావాలా? నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడంట. అందుకే పిల్లల్ని తీసుకురండి నా దగ్గరికి, పిల్లల్ని తీసుకురండి నా దగ్గర. పిల్లల్ని ఎన్ని వచనాలు చూపించాలో ఒక వచనం చూపించినాను మీకు. రండి పిల్లల్ని తీసుకొని అంటున్నాడు. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం, ఇలాగ మీరు మారిపోవాలన్నాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి ఏమండి ఇలా తయారు చేసేసారు. దేవుని పిల్లరా, జన్మ పాపం అనేది లేదు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం చివరి మాటలో ఉంటుంది. అది గుర్తుంచుకోండి, బుక్లో ఉన్నాయి ఇవన్నీ. పాపం అనేది మరలా చెప్తాను చూడండి, పాపం అనేది జన్మంతో వచ్చేది కాదు. పాపం అనేది జన్మతో సహా వచ్చేది కాదు. పాపం ఎలా వస్తుందో చెప్పమంటారా? పాపము తండ్రుల ద్వారా వచ్చేది కాదు, పాపము చేస్తే వచ్చేది. పాపము చేయడం ద్వారా వస్తుంది. పాపం ఎప్పుడు చేస్తాం? సుష్మా కూతుర్ని పాపం చేయమని చూద్దాం. చిన్నపిల్లలు ఉండరు, మన రాణి కూతుర్ని, చిన్న అమ్మాయిని పాపం చేయమని చూద్దాం. మణి కూతుర్ని పాపం చేయమని. అసలు తెలిసి ఆ పిల్లకు పాపం అంటే ఏంది? ఆ పిల్లకి ఏమన్నా అయితే ఆ పిల్ల నరకానికి ఎందుకు వెళ్తుంది? వీళ్ళకి తెలియక పుడతానే పిల్లలకు పోయి నెత్తి మీద నీళ్ళన్నీ జలిచి బాప్తిసం ఇప్పిస్తారు. ఎందుకంటే చిలకరింపు బాప్తిసం. ఎవరికి? పిల్లలకు పుడతానే జ్ఞానస్నానం అంట. అంటే బాప్తిసం ఇప్పిస్తారు. ఏం సార్ ఉంది అది? సురేష్ అన్న చెప్పాలా? పిల్లలకు పుడతానే పాపి అనుకునేట్టుగా ఉంటే, పాపి అనేది ఎప్పుడు? పండు తిన్నాక పాపాత్ముడైనాడు. పాపం చేస్తే పాపి, పాపం చేయకముందు పాప ఎలా అవుతాడు? పాపం చేయడం ద్వారా పాపి. అంటే మనలోకి కనీస జ్ఞానము కూడా లేదనమాట. నేను పాపములో పుట్టినవాడను, నేను పాపములో ఇదే వచనాన్ని పట్టుకున్నారు అందరూ. నేను పాపములో అన్నాడా, పాపముతో అన్నాడా? పాపములో. కాబట్టి దేవుని పిల్లరా, కొందరికి తెలియక ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు. కానీ యోబు గారు మాట్లాడతారు, అంటే పాపం అందరికీ ఉంది, వాళ్ళలోంచి అందరూ కూడా పాపాత్మలో పుడుతున్నారు, పాపము లేకుండా పుట్టుంటే ఎంత బాగుండు అని యోబు గారు అంటారు. మీకు అర్థమైతే అండి, పాప సహితంలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంతో
మేలు అలాగున ఎవడును పుట్టనేరని యోబు అన్నాడు. ఏమండి, యోబు గ్రంథం 14:4 ఆ మాట అంటాడు. అప్పుడు ఏమండి, ఈ మాట యోబు అన్నాడు కదా, మరి యోబు మంచోడు కదా, యోబు కరెక్ట్ కదా, మరి అలాంటప్పుడు ఈ వచనం తప్పేలా అవుతుంది? అందులో రాయించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు కదా అని అంటారు. కానీ అది పరిశుద్ధాత్మ దేవుడే రాయించినాడు. ఇంకొక చోట దానికి ఆన్సర్ పరిశుద్ధాత్మ దేవుడే రాయించినాడు. మరి ఇది చదివినాడు ఇంకొకటి చదవా? ఇది చదివినాడు ఇంకొకటి కూడా చదవాలా? జ్ఞానము లేని మాటలు చెప్పి నీ ఆలోచనలు చెరిపిన వీడెవుడు అనేది చదవలేదను? 38:1 ఏముంది? జ్ఞానము లేని మాటలు చెప్పి నీ ఆలోచన చెరిపినవాడు. అంటే యోబుకు జ్ఞానం లేని మాటలు అందాయా? అందుకే కదా యోబు ఒప్పుకుంటున్నాడు. యోబు ఏమని ఒప్పుకుంటున్నాడు? 38:2లో జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపు విడువుడు అని. మళ్ళీ యోబు ఒప్పుకుంటున్నాడు ఏమని? 42:3లో, యోబు గ్రంథం 42:3లో జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న విడువుడు అలాగున వివేచన లేని వాడనైన నేనియు ఏమియు నెరుక్క నా బుద్ధికి మించిన సంగతులను గురించి నేను మాట్లాడి తిని. అంటే యోబు ఏమంటున్నాడు? నా బుద్ధికి మించిన సంగతులు నేను కొన్ని పొరపాటు మాటలు మాట్లాడాను అంటున్నాడు. కొన్ని పొరపాటు మాటలు మాట్లాడేశాడు. అర్థమవుతుంది? జన్మ పాపం అయితే ఎక్కడ బైబిల్లో లేదు. ఉండదని ఎవడన్నా మిమ్మల్ని అంటే ఫోన్ చేయండి, వచ్చేస్తా. సరేనా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, మంచి మాటలు అందించినందుకు మీ పాదాలకు వందనాలు. అందుకున్న నీ పిల్లలు నిన్ను పొందుకునేంత గొప్పవాళ్ళుగా మారాలి, సహాయం చేయండి తండ్రి. చక్కగా క్లాసును నడిపించినందుకు, తరగతిని నడిపించినందుకు మీ పాదాలకు వందనాలు. బుద్ధిమంతులుగా, జ్ఞానవంతులుగా మారాలి తండ్రి. దుష్టుల చొప్పు నడక, పాపుల మార్గం నిలవక, అపహాసుకులు కూర్చుండు చోట కూర్చుండక, మీరు ఇచ్చిన దైవ గ్రంథాన్ని తండ్రి ధ్యానిస్తూ మా జీవితాన్ని చక్కగా ముందుకు తీసుకుని వెళ్ళడానికి మీ సహాయాన్ని అందిస్తూ, మీ చేతికి నన్ను నేను అప్పగించుకుంటూ, నన్ను నేను తగ్గించుకుంటూ, మీ నామాన్ని మాత్రమే ఇచ్చిస్తూ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు.